ప్రముఖ సినీ నటి మాజీ మంత్రి రోజా మళ్ళీ ఆవిడ ఈ మధ్యకాలంలో విమర్శనాస్త్రాలు వదిలిపెట్టారు. అయితే ఆవిడ సినీ జీవితంలోనూ రాజకీయ జీవితంలోనూ కొంతమంది మంచి చేశారు, ఆవిడ ఎదుగుదలకి తోడ్పడ్డారు. వాళ్ళ గురించి నేను చెప్తాను. ఈ వీడియో కంటెంట్ మీకు ఎక్కడ కూడా లేదు. నేను చాలా పరిశోధించి ఇది మీకు అందజేయడం జరుగుతోంది. రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు కానీ, సినిమా రంగం మీద ఆసక్తి ఉన్నవాళ్ళు కానీ ఈ వీడియో ఆసంతం స్కిప్ చేయకుండా చూడండి. మీకు కంటెంట్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, మీ సపోర్ట్ మాకు అందజేయండి. అతి విలువైన విషయాలు మీకు చెప్తాను. తిరుపతిలో ఉన్నటువంటి రోజా చదువు కూడా అక్కడే కొనసాగింది. అయితే ఆవిడకి సినిమా రంగంలో లైఫ్ ఇచ్చింది డాక్టర్ శివప్రసాద్. డాక్టర్ శివప్రసాద్ తెలుగుదేశం పార్టీ ప్రముఖ నాయకుడు, తర్వాత ఎంపీగా కూడా పనిచేశారు. ఆయనకి కళాత్మక విలువలు అంటే బాగా ఇష్టం. సో రోజా ఆవిడని కలిసి నాకు ఇలాగ సాంస్కృతిక రంగంలో ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పినప్పుడు ఆయన రికమెండ్ చేసినటువంటి సినిమా ప్రేమ తపస్సు. ప్రేమ తపస్సు రాజేంద్ర ప్రసాద్ పక్కన ఆవిడ నటించారు. అందులో మేకప్ కూడా ఉండదు, చాలా న్యాచురల్గా నటించారు. మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత సర్పయాగం అని చెప్పేసి ఆ సినిమా సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు తీయడానికి సంకల్పించారు. సోమన్ బాబు హీరో, కూతురు కింద ఎవరిని పెట్టాలి అని చెప్పి ఆ రోజు ఒక డిస్కషన్. దానికి పరుచూరి బ్రదర్స్ డైరెక్ట్ చేయడం జరిగింది. అయితే ఈ సర్పయాగం అనే సినిమా ఎలా వచ్చింది? ఇది రియల్గా జరిగేటువంటి ఇన్సిడెంట్. బొంగోల్లో టిప్ టాప్ రెడ్ అని చెప్పేసి ఒక ఆయన ఉండేవాడు. వాళ్ళ అమ్మాయిని కొంతమంది రేప్ చేశారు. దాంతో పగ పెంచుకున్నటువంటి టిప్ టాప్ రెడ్డి, ఈ టిప్ టాప్ అనేది ఒక డ్రై క్లీనింగ్ కంపెనీ అండి, అందుకని ఆ కంపెనీ పేరు టిప్ టాప్, అందుకని టిప్ టాప్ రెడ్డి అని పేరు. ఆ పేరు అసలు పేరు కోదండరామరెడ్డి. ఆయన ఒక అనాథ పిల్లల్ని, ఒక అనాథ యువకుల్ని వాళ్ళతో తన బాధనంతా చెప్పుకొని వాళ్ళని హైర్ చేసుకొని మర్డర్స్ చేశాడు. ఆయన ఎవరైతే తన పిల్లని వంచి మోసం చేశారో వాళ్ళని మర్డర్ చేశాడు. దాని గురించి ఉదయం పేపర్లో ఒక శీర్షికలుగా రాసుకుంటూ వచ్చారు. మొత్తం ఎలా జరిగింది ఏంటి ఒక సిరీస్ లాగా రాశారు. అది పరుచూరి గోపాలకృష్ణ చూసి ఇది సినిమా తీస్తే బాగుంటుంది అని చెప్పి స్క్రీన్ ప్లే రెడీ చేసుకున్నారు. సోమన్ బాబు హీరో కింద ఎంచుకున్న తర్వాత మరి నేను చెప్పినట్టు కూతుర్ని ఎవరు పెట్టాలి? ఆ రోజు డి రామానాయుడు ఏమన్నారంటే ఇల్లాలు ప్రియురాలు అనేటువంటి సినిమా వచ్చింది. ఆ ఇల్లాలు ప్రియురాల్లో సోమన్ బాబుకి కూతురుగా బేబీ మీనా నటించారు. మీనా ఈ సినిమా తీసే టైంకి ఆడ హీరోయిన్కి ఎదుగుతున్నారు, అంటే హీరోయిన్ స్థాయి వరకు రాలేదు, వచ్చారు దాదాపుగా. మీనాను పెట్టుకుందామని చెప్పి ఆయన సజెస్ట్ చేశారు. కానీ పరుచూరి బ్రదర్స్లో గోపాలకృష్ణ ఆయన ఏం చెప్పారంటే ప్రేమ తపస్సులో నటించినటువంటి రోజాని కనుక మనం పెట్టుకుంటే బాగుంటుంది అని ఆయన అన్నారు. వాళ్ళిద్దరి మధ్య కొంత దీని మీద డిస్కషన్ జరిగినా కూడా జనరల్గా డైరెక్టర్ మాట మీద ఇంపార్టెన్స్ ఇస్తారు. రామానాయుడు ఇష్టం లేకపోయినా కూడా ఇంకా ఓకే అంత తప్పలేదు. సినిమా షూటింగ్ ప్రారంభమైంది. 3 రోజులు షూటింగ్ జరిగింది. రషెస్ చూశారు రామానాయుడు. రషెస్ చూసినప్పుడు రోజా యాక్షన్ ఆయనకు ఎంతకో సాటిస్ఫాక్షన్ కలగజేయలే. మళ్ళీ పరుచూరి గోపాలకృష్ణతో డిస్కషన్ కూర్చున్నారు. మనం వద్దు, రషెస్ చూశాను, మనకి ఇప్పటికీ సమయం మించిపోలేదు, మీనాని మనం ఇందులో పెట్టుకుందామని చెప్పారు. ఎన్నో విధాలు నచ్చ చెప్పిన గోపాలకృష్ణ చివరికి ఏమనేసారంటే కానీ మీరు మీనా పెట్టుకోవాలంటే పెట్టుకోండి, ఇప్పటివరకు జరిగిన షూటింగ్ ఆపేద్దాం, కానీ నేను డైరెక్టర్గా మాత్రం కొనసాగను. డైరెక్టర్గా నేను రోజా కంటిన్యూ అయితే బాగుంటుంది అని చెప్పిన వాడిని నా మాటకు విలువ లేకపోతే ఇంకా సినిమాలో నేను చేయడం అనవసరం అని చెప్పి తెగేసి చెప్పేశారు. ఏదైనా సరే తాడు తెగేంత వరకు లాగితే చాలా ఇబ్బందికరం కదా. రామానాయుడు ఆలోచించారు, ఏంటి మనం చెప్పినా కూడా వినట్లేదు, ఆయన సాటిస్ఫాక్షన్ లేదు. సో అదే టైంలో ఘర్షణ అనే సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవితో సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు సినిమా తీయలే. ఆయనతో మళ్ళీ సినిమా తీయడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు, అనేక స్టోరీలు వెతుకుతున్నారు, డిస్కషన్స్ చేస్తున్నారు. సురేష్ వాళ్ళ పెద్దబ్బాయి అప్పటికే అందొచ్చేసాడైనా ఆ సురేష్ ప్రొడక్షన్స్ వ్యవహారాలన్నీ చూస్తున్నాడు. అదే టైంలో మెగాస్టార్ చిరంజీవితో, అప్పటికి మెగాస్టార్ చిరంజీవి మంచి పీక్లో ఉన్నారు, వెళ్ళి రామానాయుడు మాట్లాడుతూ ఈ విషయం కూడా చెప్పారు. ఇలాగా నాకు ఈ రోజా యాక్ట్ చేస్తున్నారు, నాకు ఎందుకో సాటిస్ఫాక్షన్ అనిపించట్లేదు, మరి పరుచూరి గోపాలకృష్ణ ఏమో అమ్మాయిని పెడితేనే బాగుంటుంది అంటున్నాడు, నాకు డైలమాగా ఉంది, సినిమా ప్రాజెక్ట్ అసలు రన్ అవుతుందా రన్ అవుదా అని డౌట్గా ఉంది,
లాస్ వస్తుందేమో అని భయపడుతున్నానని చెప్పారు. అది రామానాయుడుకున్న ప్రాబ్లం ఏంటంటే, రామానాయుడు మనసులో ఏదైనా అంటే అందరితో చెప్పేసుకుంటాడు ఆయన. అది కృష్ణ కూడా అలాంటి అలవాటు ఉంది. వాళ్ళిద్దరు పల్లెటూరు నుంచి వచ్చారు కదా, వాళ్ళందరికీ కూడా మనసులో ఏదుంటే అది బయటికి చెప్పేస్తూ ఉంటారు. అప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఏం చెప్పారంటే, ఏమండి మీరు ఏ డౌట్ పడక్కర్లేదు, నేను కూడా ప్రేమ తపస్సు సినిమా చూశాను, అమ్మాయి ఈ సినిమాలో ఖచ్చితంగా రాణిస్తుంది, నా మాట మీద మీరు నమ్మకం ఉంచండి, మీరు కంటిన్యూ చేయండి అంటే, నీ మాట మీద నాకు నమ్మకం ఉందయ్యా అని చెప్పేసి చిరంజీవి మాట మీద ఆయన కంటిన్యూ అయిపోయారు. దాంతో పరుచూరి గోపాలకృష్ణ కూడా సర్దుకున్నారు. ఆ సినిమా మంచి మంచి సీన్స్ తీశారు. ఆడ తన వరకు యాక్షన్ తను బాగా చేసుకుంటూ వెళ్ళారు. కానీ ఈ ఎపిసోడ్లో మీకు తెలిసింది ఏంటంటే, ఆ రోజు చిరంజీవి కూడా మాట సహాయం చేశాడు. ఆయన చేపట్టే సర్పయాగం సినిమా వచ్చింది. సర్పయాగం సూపర్ డూపర్ హిట్ అయింది. సర్పయాగం తర్వాత అసలు కమర్షియల్గా మంచి మంచి సినిమాలు కూడా రోజాకి రావటం అదే తొలి పునాది అని చెప్పి మనం అనుకోవచ్చు. సరే, ఈ సిరీస్ లాగా సినిమాలు చేస్తున్నామంటే సమయంలో భైరవ దీపం అని చెప్పి సినిమా వచ్చింది. ఈ భైరవ దీపం చందమామ విజయ కంపెనీస్, వెంకటరామరెడ్డి దీనికి ప్రొడ్యూసరు. ఈ సినిమాలో కూడా హీరోయిన్ ఎవరు తీసుకుందాం అన్నటువంటి ఒక అంశం వచ్చింది. భైరవ దీపం ఒక జానపదం, మంచి మంచి సెట్టింగులు అన్నీ ఉన్నాయి. ఒక రాణి క్యారెక్టర్, యువరాణి క్యారెక్టర్ వేయాలి, ఎవరు బాగుంటారు ఆ టైప్లో అని చెప్పి అనుకున్నప్పుడు, ఆ రోజు చాలా మంది చెప్పింది ఏంటంటే, సినిమా ఇండస్ట్రీలో అప్పుడు రోజా మంచి ఫేమస్ ఉంది కాబట్టి రోజాని పెడదామని చెప్పి అనుకున్నారు. ముఖ్యంగా వెంకటరామరెడ్డి ప్రొడ్యూసరు, అలాగే డైరెక్టర్ సంగీతం శ్రీనివాసరావు ఓకే అనుకున్నారు. వచ్చి స్క్రీన్ టెస్ట్, మేకప్ టెస్ట్ అన్ని చేసేసారు. చేసేసిన తర్వాత నిజంగా కొంత ఆవిడ డార్క్ షేడ్ ఉంటుంది. ఆవిడ బ్యాకప్లో రాజ్ కుమారి క్యారెక్టర్ గెటప్కి సరిపోదా అనేటువంటి ఒక డౌట్ వాళ్ళకి వచ్చింది. వచ్చి ఏం చేశారంటే, అది బాలకృష్ణతో చెప్పారు. బాలకృష్ణ అన్నారు, పర్వాలేదండి, అమ్మాయి బాగానే చేస్తుంది, నాకు కాన్ఫిడెన్స్ ఉంది అని చెప్పి అన్నారు. ఈ లోపల విజయశాంతి పేరుని రంగంలోకి తీసుకొచ్చారు. విజయశాంతి అప్పటికి మంచి పీక్ పీరియడ్లో ఉంది. తర్వాత విజయశాంతికి మాస్ ఇమేజ్ కూడా అప్పట్లో బాగుంది. ఆవిడ కొంచెం డైనమిక్గా ఉంటారు. ఆ టైంలో రాణి క్యారెక్టర్ లాంటివి ఆవిడ చేత చేస్తే బాగుంటుంది అని మొత్తం ఏకంగా తీర్మానించేశారు, మనం విజయశాంతిని తీసుకుందాం అని చెప్పి. బాలకృష్ణ మనస్తత్వం ఏంటంటే, ఎవరైనా సరే నోటికి ముద్ద వచ్చే టైంలో తీయకూడదు, ఇది ఆయన మనస్తత్వం. మొత్తం ఆశ అనేది ఒకటి వచ్చింది కదా రోజాకి, ఆవిడ ఆశపడింది. ఆవిడ స్క్రీన్ టెస్ట్ మేకప్ చేసిన తర్వాత ఆ సినిమాలో తనకు అవకాశం వస్తుందని హోప్స్ పెట్టుకుంది. ఇప్పుడు తీసేసి విజయశాంతిని పెట్టుకుంటే రేపు ఆవిడ కెరీర్ ఏమవుతుంది? మిగతా వాళ్ళు కూడా ఈ సినిమాని తీశారు కదా అని మళ్ళీ సినిమాలో అవకాశాలు ఇవ్వరు కదా. ఇది ఆలోచించడం అంటే ఆయన వాళ్ళతో చెప్పారు, లేదండి మనం రోజాతోనే కంటిన్యూ అవుదాం, నాకు నమ్మకం ఉంది అని చెప్పేసి ఆయన చెప్పారు. ఆ నమ్మకం వమ్ము కాకుండా రోజా కూడా నటించారు. ఆ సినిమా ఎంత బొప్పర్ హిట్ అయిందో మీకు తెలుసు. భైరవ దీపంలో కనుక రోజా లేకపోతే కమర్షియల్గా ఇంకా దాదాపుగా కనుమరుగే పరిస్థితి. ఆ రోజు బాలకృష్ణ హెల్ప్ చేశారు. ఆ బాలకృష్ణ చేసిన హెల్ప్ని జీవితాంతం కూడా ఎవరు మర్చిపోకూడదు. అదొక్కటే కదండి, మళ్ళీ చందమామ విజయ కంపెనీస్ వాళ్ళు ఇంకొక సినిమా తీశారు, శ్రీకృష్ణార్జున విజయం అని చెప్పేసి. ఆ శ్రీకృష్ణార్జున విజయంలో కూడా అందులో ద్రౌపది క్యారెక్టర్కి మళ్ళీ ప్రస్తావన వచ్చింది. ద్రౌపది క్యారెక్టర్ వచ్చేప్పటికి ఆ రోజు ఎవరిని పెట్టుకుందాం, ఎవరిని తీసుకుందాం, ఎందుకంటే ద్రౌపది క్యారెక్టర్ చాలా పవర్ఫుల్. రమకృష్ణ పెట్టుకుందామా, లేకపోతే ఇలాంటి చాలా ఊహాగానాలు వచ్చాయి. వచ్చినప్పుడు కూడా మళ్ళీ బాలకృష్ణ చెప్పారు, ద్రౌపది క్యారెక్టర్కి మనం రోజాని పెట్టుకుందాం అని చెప్పి. అయితే ఒక బి విఠలాచార్య లాంటి వాళ్ళు గొప్ప గొప్ప సినిమాలు తీశారు. సంగీతం శ్రీనివాస ఆ స్థాయిలో మరి భైరవ దీపం తీశారు. భైరవ దీపం సూపర్ డూపర్ హిట్ అయింది. సో ఆ కాంబినేషన్ బాగుంది కదా అని చెప్పేసి ద్రౌపది క్యారెక్టర్కి మళ్ళీ రోజాని తీసుకున్నారు. అందులో రంభ వీళ్ళందరూ ఉన్నారనుకోండి, వేరే విషయం. కానీ సినిమా అయితే సక్సెస్ఫుల్గా నడవలేదు. అక్కడ బాలకృష్ణ అంచనాలు తప్పాయి. సరే, అయినా సరే ఆయన తర్వాత కాలంలో కూడా ఆయన అవకాశాలు ఇచ్చారు. సొంత బ్యానర్ రామకృష్ణ సీనియర్ స్టూడియోస్ బ్యానర్ మీద పెద్దన్నయ్య సినిమాకి ఆయన అవకాశం ఇచ్చారు. తర్వాత బొబ్బిలి సింహం అనేటువంటి సినిమాలో అవకాశం ఇచ్చారు. ఆయన ఎప్పుడైనా సరే రోజా బాగుండాలి అని చెప్పేసి అవకాశాలు ఇచ్చినటువంటి వ్యక్తి బాలకృష్ణ.
ఇంకా చిరంజీవి వచ్చేప్పటికి చిరంజీవి ప్రేమ తపస్సులో ఈ నటన చూసి ఇంప్రెస్ అయ్యి ఆవిడ కూడా తను కూడా ఉంటే అవకాశం కల్పించారు. అందులో మీరు కనుక చూస్తే ముఠా మేస్త్రి ఉంది, తర్వాత బిగ్ బాస్ ఉంది, పక్క ఇలాంటి సినిమాల్లో కమర్షియల్ సినిమాల్లో ఆయనే రికమెండ్ చేశారు. ఎందుకంటే ప్రొడ్యూసర్స్కి చిరంజీవి ఏది చెప్తే అదే వేదవాక్కు. ముగ్గురు మనగాళ్ళు అని చెప్పి ఇంకో సినిమా వచ్చింది. ఆ ముగ్గురు మనగాళ్ళలో కూడా రోజాకి అవకాశం ఇవ్వమని చెప్పింది కూడా చిరంజీవే. చిరంజీవి బై నేచరు ఆయన ఏదో ఒక కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తాడు. ఆయన ఎవరైనా సరే మరుగున పడిపోతుంటే వాళ్ళు ఇబ్బంది పడకూడదని మాధవి లాంటి వాళ్ళకి కూడా ఆ బిగ్ బాస్ సినిమాలో అవకాశం ఇచ్చారు. ఎందుకంటే ఇప్పుడు ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడుతుంది మాధవి. తన సినిమా కెరీర్ తొలినాళ్ళ నుంచి కూడా మాధవి హీరోయిన్. అందుకని ఆవిడకి ఇబ్బంది కలగకూడదని బిగ్ బాస్లో కూడా అవకాశం ఇచ్చారు. అంత మంచి హృదయం చిరంజీవిది. ఈ విషయాలన్నీ వచ్చేటప్పటికి ఇంకో విషయం కూడా మనం ప్రస్తావించుకోవాలి. సమరం అని చెప్పేసి ఒక సినిమా తీశారు ఆవిడ. ఓన్ ప్రొడక్షన్స్, అన్నదమ్ములు, తండ్రి వీళ్ళందరూ కలిసి ఈ సమరం సినిమా తీశారు. ఇందులో ఆవిడ పెట్టుబడి అంతా పెట్టారు. తాను సంపాదించిన ఆస్తిని అంతా కూడా ఈ సినిమాలో పెట్టుబడి పెట్టారు. పెట్టుబడి పెట్టి ఆ సినిమా టైంలోనే ఆవిడకి ఇంజురీ అయింది, కాలు ఫ్రాక్చర్ అయింది, కొన్నాళ్ళ పాటు బెడ్ రెస్ట్ తీసుకున్నారు. మొత్తానికి సినిమా రిలీజ్ అయిన తర్వాత అట్ట ఫ్లాప్. ఆ సినిమాలో పెట్టిన పెట్టుబడి అంతా కూడా పోయింది. దాదాపుగా ఆవిడ రోడ్డు మీదకి వచ్చేసారు. అంత లాస్ అయిపోయారు. అంత లాస్ అయిపోయిన తరుణంలో కూడా ఆ రోజు ఇండస్ట్రీలో చిరంజీవి హెల్ప్ చేశారు. తన సినిమాల్లో అవకాశాలు ఇచ్చారు. అలాగే సూపర్ స్టార్ కృష్ణ, తెలుగు వీర లేవరా ఆయన 300 చిత్రం, అందులో ఈవి సత్యనారాయణ డైరెక్టర్, ఆయన అవకాశం ఇచ్చారు. తర్వాత ఎన్కౌంటర్ అని చెప్పేసి ఒక సినిమా 1996 ఆగస్టు 15 రిలీజ్ అయింది. అందులో ఆవిడకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు, సొన్నక్క క్యారెక్టరు. ఆ సినిమాలో ఫస్ట్ హాఫ్లో రోజా అసలైన నటన ఆ సినిమాలోనే మనకు కనబడుతుంది. చాలా మంచి నటన చేశారు ఆవిడ. అలాగే కృష్ణ కూడా తన వంతుగా ఆవిడకి పాత్రలు ఇవ్వటం జరిగింది. అంటే ఈ సినిమాలో ఇండస్ట్రీలో పెద్దలందరూ కూడా ఆ రోజు ఆవిడకి హెల్ప్ చేశారు. హెల్ప్ చేయబట్టి ఆ సినిమా రంగంలో కొనసాగలిగారు. 1999 సంవత్సరం వచ్చేటప్పటికి రోజా రాజకీయ రంగ ప్రవేశం చేద్దామని చెప్పి అనుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఆ రోజు అధికారంలోకి వచ్చేసింది. కాబట్టి ఆ రోజు ఆ తెలుగుదేశం పార్టీలో మరి జయప్రద చాలా మంచి పొజిషన్లో ఉన్నారు. ఆవిడ బాలకృష్ణతో మాట్లాడి రోజా తనకి సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వెళ్ళాలి ఆసక్తి ఉందని చెప్తే చంద్రబాబు నాయుడికి బాలకృష్ణ రికమెండేషన్ చేసిన మీదనే పార్టీలో చేర్చుకున్నారు. తర్వాత ఆవిడ చాలా స్పీడ్గా మాట్లాడేటువంటి తత్వం, చొచ్చుకుని పోయేటువంటి తత్వం ఇవన్నీ గమనించి చంద్రబాబు నాయుడు తెలుగు మహిళా అధ్యక్షురాలిగా పదవిని ఇవ్వడం కూడా జరిగింది. ఇది మంచి పదవి అండి. ఆయన అంతకాలంలోనే ఆ పదవి ఇచ్చారు. తర్వాత 2004 ఎన్నికల్లో నగరి కాన్స్టిట్యున్సీ నుంచి టికెట్ ఇచ్చారు. 1999 నుంచి 5 సంవత్సరాలు ఆవిడ కష్టపడిన దానికి ప్రతిఫలంగా నగరం నుంచి ఇచ్చారు. రెడ్డివారి వెంకయ్య చెంగారెడ్డి అని చెప్పేసి ఆయన చేతిలో ఆవిడ ఓడిపోయారు. 2004లో కాంగ్రెస్ ప్రభంజనం, వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. మళ్ళీ ఈవిడ ఫైట్ చేసిన విధానానికి ఈవిడ ఎంకరేజ్మెంట్ చేస్తూ 2009లో కూడా చంద్రబాబు నాయుడు పార్టీ నుంచి టికెట్ ఇచ్చారు. అది ఎక్కడి నుంచి ఇచ్చారు? చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఇచ్చారు. గల్లా అనుకోమని స్ట్రాంగ్ కాన్స్టిట్యున్సీ, అక్కడ తన ఓన్ ఇమేజ్తో ఆవిడ బయటపడతారని చెప్పి అనుకున్నారు చంద్రబాబు నాయుడు. అక్కడ కూడా ఆవిడ ఓటమి చెందారు. అంటే పార్టీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా ఆ రోజుల్లో ఆయనకు అవకాశాలు ఇచ్చారు. తర్వాత ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా ఆవిడకి అవకాశం ఇచ్చారు, ప్రాధాన్యం ఇచ్చారు. ఆవిడ ఒకసారి ఒక్కొక్క టైంలో ఎమ్మెల్సీ సీటు ఇస్తానని కూడా చెప్పారు. ఆవిడ కాదనుకున్నాను కూడా, అది వేరే విషయం. చంద్రబాబు నాయుడు ఎంత ఎంకరేజ్ చేయాలో అంత ఎంకరేజ్మెంట్ రోజాకి చేయడం జరిగింది. కానీ తర్వాత కాలంలో ఆవిడ ఏం చేశారంటే 2009 ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పుడు ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర దగ్గరికి వెళ్ళి కలిశారు. తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఆ వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇంత జరిగినా కూడా అప్పటికి ఇంకా అధికారంలో ఇంకా ఎలక్షన్స్ ఇంకా రాలేదు కదా, 2014లో వచ్చాయి. అప్పటికి ఆవిడ ఆర్థిక పరిస్థితి కూడా ఇంకా బాగుండలేదు. బాగుండున్నటువంటి పరిస్థితుల్లో ఆవిడ సినిమాలు చేయాలి, లేకపోతే ఏదైనా
మన టీవీ దాంట్లోకి రావాలి. ఆ రోజు ఈటీవీలో జబర్దస్త్ ప్రోగ్రామ్. ఈ జబర్దస్త్ ప్రోగ్రాము ఎంఎస్ రెడ్డి తాలూకు వాళ్ళ అబ్బాయి అయినటువంటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి. శ్యామ్ ప్రసాద్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవితో అంజీ అనేటువంటి ఒక సినిమా తీశారు. ఆ సినిమా పెద్ద వర్కౌట్ అవ్వలేదు, కానీ చిరంజీవి ఫ్యామిలీకి శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఫ్యామిలీకి మంచి అనుబంధం. దాంతో నాగబాబు ఈ సినిమాలో ఈ జబర్దస్త్ ప్రోగ్రాంకి యాంకరింగ్ మెయిన్ కింద ఆయన వచ్చారు. వచ్చినప్పుడు శ్యామ్ ప్రసాద్ రెడ్డికి రికమెండ్ చేసిన పేరు ఏంటంటే రోజా. రోజా కూడా నాగబాబుని రిక్వెస్ట్ చేయడం, చిరంజీవిని రిక్వెస్ట్ చేయడం, ఇవన్నీ వెనకాల బ్యాక్గ్రౌండ్లో జరిగిన తర్వాత ఆమె ఇబ్బందుల్లో ఉంది, తోటి నటి హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతో 2013 అండి, అప్పుడు ఇంకా 2014 ఎలక్షన్స్ రాలా, చేశారు. ఆవిడ జబర్దస్త్లోకి వచ్చింది. 2014 ఎలక్షన్స్ వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసింది నగరంలో ఆవిడ గెలుపొందింది. గెలుపొందినంత వరకు కూడా రోజా వేరు, గెలుపొందిన తర్వాత రోజా వేరు. అప్పటి నుంచి ఆవిడ ఎవరు వెనకాల నుంచి గైడ్ లైన్స్ ఇచ్చారో, డైరెక్షన్ ఇచ్చారో నాకు తెలియదు, కానీ అందరి మీద విరుచుకుపడటం ప్రారంభించారు. ఆవిడ ఏమనుకున్నారంటే రాజకీయాల్లో సిద్ధాంతపరమైన విమర్శలు ఉంటాయి, మీరు తప్పులు ఈ విధంగా చేశారు అంటలో తప్పులేదు, కానీ వ్యక్తిగత విమర్శలకు వెళ్ళటం మాత్రం చాలా దారుణం. ఆవిడ ఆ వ్యక్తిగత విమర్శ ఎవరి మీద చేశారో తెలుసా? మీకు తెలుసు, చంద్రబాబు నాయుడు మీద చేశారు. చంద్రబాబు నాయుడే కదా రాజకీయాల్లో ఆవిడకి అవకాశాలు కల్పించారు. ఇప్పుడు నేను చెప్పాను కదా, బాలకృష్ణ కూడా మరి ఆయనకి అవకాశాలు కల్పించారు కదా. భైరవ దీపంలో ఆడు వద్దు అనుకున్నప్పుడు ఆయన వద్దు అని ఉంటే ఫీచర్ ఏముండేది, బాలకృష్ణ మీద కూడా చేశారు. ఇంకా రామానాయుడు ఆ రోజు సత్యయోగం దాంట్లో చిరంజీవి కదా సలహా ఇచ్చారు, పెట్టుకోండి, కంటిన్యూ చేయండి, నా మాట మీద నమ్మకం ఉంచండి అని. అంతేకాదు తన సినిమాలో కూడా కొన్ని సినిమాలు అవకాశాలు ఇచ్చారు కదా. అంతెందుకు జబర్దస్త్ ప్రోగ్రాం కూడా మరి వాళ్ళ కుటుంబం నుంచి సపోర్ట్ ఉంటే పట్టే కదా వచ్చింది. జబర్దస్త్లో కూడా ఆవిడకి ఆ ఫైనాన్షియల్గా నిలిపింది కూడా జబర్దస్త్ ప్రోగ్రామే. 2014 నుంచి 2019 ఇంకా ఆ తర్వాత కాలంలో కూడా జబర్దస్తే ఆవిడకి ఫైనాన్షియల్గా బాగా హెల్ప్ చేసింది, మంత్రి అయ్యేంత వరకు కూడా. అది ఆవిడ ఎలా మర్చిపోగలరు? తర్వాత సమరం సినిమాలో వాళ్ళ అన్నదమ్ములు ఆవిడ పెట్టిన పెట్టుబడి అంతా హార్తికల్పంలాగా హరించేస్తే మరి వీళ్ళందరూ హెల్ప్ చేపట్టే కదా ఆవిడ నిలబడగలిగారు. ఆ వాస్తవాన్ని విస్మరిస్తే ఎలాగా? తర్వాత ఆవిడ నగరంలో మరి రెండోసారి ఆవిడ ఎమ్మెల్యేగా అయ్యి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చి ఆవిడ మంత్రి అయిన తర్వాత వాళ్ళ బ్రదర్స్ ఆవిడ పేరు చెప్పి చాలా అవినీతి చేశారని ఆరోపణలు వచ్చాయి. అది వాస్తవం కాదా? ఆవిడ ఇమేజ్ అక్కడ దెబ్బతినలేదా? తర్వాత ఆవిడ తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రతిసారి దర్శనం వెళ్ళడం తప్పులేదు. ఆవిడ వెనకాల అంచుల వర్గాన్ని అంటబెట్టుకొని వెళ్ళి అక్కడ వాళ్ళకి దర్శనాలు చేయించి, తిరుమల తిరుపతి పవిత్రమైనటువంటి ఒక ప్రదేశం, అక్కడ రాజకీయాలు ఎవరైనా మాట్లాడతారా? ఆవిడ తిరుపతిలోనే పుట్టి పెరిగారు కదా, ఆవిడ అక్కడే రాజకీయాలు మాట్లాడేవాళ్ళు, అందరినీ విమర్శించేవాళ్ళు, తిట్టేవాళ్ళు. తిట్టడం కూడా చిరంజీవి కుటుంబం మీద తిట్టారు, పవన్ కళ్యాణ్ మీద ఇప్పుడు రీసెంట్గా కూడా ఒకటి అన్నారు, తిరుమల తిరుపతి దేవుడితో పెట్టుకుంటే ఇప్పుడు ఏం జరిగిందో చూసావు కదా, దృష్టిలో తప్పిపోయింది అన్నట్టుగా మాట్లాడారు. అంటే మార్క్ శంకర్ మరి ఈ మధ్యకాలంలో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది కదా, అలాగే చంద్రబాబు నాయుడు గురించి కూడా మాట్లాడారు. దేవుడితో పెట్టుకుంటే ఆ రోజుల్లో దృష్టిలో తప్పించుకున్నారు అంటే అలిపిరి సంఘటన గురించి చెప్పారు. అలిపిరి సంఘటన జరిగినప్పుడు ఆయన గాయాలైనప్పుడు ఆ రోజు తెలుగుదేశం పార్టీలో రోజానే ఉన్నారు, రోజా కన్నీళ్లు పెట్టుకున్నారు. తర్వాత చంద్రబాబు నాయుడు కలిసి పరామర్శించారు. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు ఆవిడకి దేవుడు, పార్టీ మారిన తర్వాత ఈ రకమైన విమర్శలు తగునా? మనం రాజకీయాల కింద తీసుకోవాలి. రాజకీయాల్లో మనకు హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు. ఏ వ్యక్తి కూడా ఇంకో వ్యక్తి హెల్ప్ చేయందే పైకి రాలేడు. సమాజంలో మనకి ఎంతో మంది మన జీవితంలో హెల్ప్ చేస్తారు, మనం గుర్తుపెట్టుకుంటే ఒక్కొక్క వ్యక్తి మన జీవితంలో హెల్ప్ చేస్తారు. అలాంటి ఇప్పుడు నేను చెప్పిన వ్యక్తులందరూ కూడా రోజాకి హెల్ప్ చేసిన వాళ్ళే. రాజకీయాలు వేరు, వ్యక్తిగత జీవితం వేరు. వ్యక్తిగత జీవితంలోకి రాజకీయాలను తీసుకెళ్లి ముడిపెట్టకూడదు, ఒక పరిధి దాటి మాట్లాడకూడదు. మీరు విమర్శించండి, ఇప్పుడు విమర్శించడంలో తప్పు లేదు. చంద్రబాబు సైద్ధాంతికంగా ఏమైనా తప్పులు చేస్తే మీరు విమర్శించండి, అలాగే లోకేష్ సైద్ధాంతికంగా తప్పులు చేస్తే విమర్శించండి. బాడీ షేవింగ్ చేయటం, తర్వాత ఆయన జైల్లో ఉన్నప్పుడు ఏమో పండగ చేసుకోవటం, అది ఏమాత్రమైనా నైతిక విలువలు ఉన్నాయా?
చంద్రబాబు నాయుడు పెద్ద మనిషి, వయసులో ఉన్నాయని ఆ రోజు రాజమండ్రి జైలుకి వెళ్తే ఆవిడ ఫేస్లో ఆనందం, ఆ నవ్వు అసలు అది కరెక్టేనా? ఆయన ఎంత హెల్ప్ చేశారు ఆ రోజుల్లో. మనిషి కృతజ్ఞత భావం అనేది ఉండాలి. రాజకీయాల్లో కృతజ్ఞత పెట్టుకొని రాజకీయాలు చేయకల్లా విమర్శించండి. విమర్శించడం కూడా సైద్ధాంతిక పరంగా విమర్శించండి. రోజాకి నేను చెప్తుంది ఒకటే, రోజా బయటికి కనిపించేటువంటి వ్యక్తి ఒక రకంగా దురుసుగా అలా కనపడతా కానీ వ్యక్తిగతంగా మాత్రం ఆవిడలో కొన్ని మంచి గుణాలు ఉన్నాయి. ఆవిడ కూడా సాఫ్ట్ పర్సనే. కానీ రాజకీయాల్లో ఇలా ఉండాలని ఎవరైనా నేర్పించారేమో నాకు తెలియదు కానీ ఇలాంటి విధానాలు అయితే కరెక్ట్ కాదని నేను భావిస్తున్నాను. నాడు ఒక మాట అన్నారు, ఆడంగి వాళ్ళు అని కూడా కొంతమంది ఉద్దేశించి అన్నారు. ఆడంగి వాళ్ళు అంటే ఏమిటి? ఆడవాళ్ళని మీరు విమర్శిస్తున్నట్టే కదా. మీరు ఒక లేడీయే కదా. లేడీ ఈరోజు మీరు కూడా కష్టాలు పడ్డారు, రాజకీయాల్లోకి వచ్చారు, మంత్రి అయ్యారు, మీ ఆశయాన్ని నెరవేర్చుకున్నారు. సో మీకు మీరే కించిపేర్చుకోవడం తగునా రోజా గారు? అది కరెక్ట్ కాదు కదా. ఆడవాళ్ళ వాళ్ళు అనటం, తర్వాత వ్యక్తిగతంగా వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళటం, మీరు ఎవరు వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళిన వాళ్ళే గతంలో వాళ్ళందరూ మీకు హెల్ప్ చేశారు. ఇప్పటికైనా సరే పాలిటిక్స్ కింద తీసుకోండి. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడి సిద్ధాంతపరంగా సోషల్గా వాళ్ళు ఏమైనా ఇంకా డెవలప్ అవ్వాలా, పార్టీ ఇంకైనా బాగా చేయాలా, అధికారంలో ఉన్నప్పుడు ఇంకైనా సంక్షేమ కార్యక్రమాలు చేయాలా, ఇవి ఆలోచించుకోండి. ఎందుకంటే మీరు ఇచ్చిన ఒక్కొక్క అడుగు వేసుకుంటూ పైకి వెళ్ళినప్పుడు మీకు వీళ్ళు చెప్పిన వ్యక్తులందరూ మీకు సహాయం చేశారు. ఆ ఎదిగిపోయిన తర్వాత వాళ్ళని మర్చిపోవటం అనేది మంచిది కాదు. ఇప్పటికైనా ఈ వీడియో చూసిన తర్వాత ఆవిడ ఆ విషయాన్ని గ్రహిస్తారేమో అని నేను భావిస్తున్నాను. అలాగే నేను చెప్పిన కంటెంట్ ఇందులో వాస్తవం ఉందా లేదా మీరు కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. మీకు తెలియని విషయాలు చెప్పడానికి చాలా రీసెర్చ్ చేస్తున్నాను, చాలా సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నాను. మా వీడియోస్ని ఆదరించి, మా ఛానల్ని ఆదరించి ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.